బ్యాట్ తో తలపై మోదారు, కత్తుల్ని కడుపులో దించారు. ప్రత్యర్థి ఊపిరి ఆగిపోయింది అని నిర్ధారించుకున్న తరువాత హంతకులు పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ అయాన్ హత్యకి దారితీసిన పరిస్థితులేంటి? మాటేసి వేటేశారు. తలపై క్రికెట్ బ్యాట్ తో బాదారు, ఆపై కత్తులతో తెగనరికారు. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇతను అయాన్ ఖురేషి. తన సోదరి మునావర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎప్పటికైనా చంపేస్తానని శపథం చేశాడు. అన్నట్టుగానే 2020లో హత్య చేశాడు. ఆ కేసు విషయంలోనే తరచుగా నాంపల్లి కోర్టుకి హాజరవుతూ వస్తున్నాడు. మునావర్ బంధువులు కూడా కోర్టుకి అటెండ్ అవుతున్నారు. అయితే కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని, ఒకవేళ చెబితే అందరి అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఎప్పటికైనా అయాన్తో ముప్పే అని గ్రహించిన మునావర్ కుటుంబ సభ్యులు ఈ నెల 15న అతనికి స్పాట్ పెట్టారు. నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి స్కూటీపై వెళ్తుండగా అయాన్పై మూకుమ్మడిగా దాడి చేశారు. తలకు బలమైన గాయం, కడుపులో కత్తిపోట్లతో స్పాట్లోనే చనిపోయాడు అయాన్. నడి రోడ్డుపై నెత్తురు పారించిన నిందితులు నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంచలనం సృష్టించిన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 2 రోజుల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. కత్తి పట్టుకున్నవాడు అదే కత్తికి బలవుతాడంటాడు. అయాన్ విషయంలో అదే రుజువైంది. చంపేస్తా చంపేస్తా అని మునావర్ కుటుంబాన్ని బెదిరించి చివరకు వాళ్ల చేతుల్లో చచ్చాడు.